వల్ల అని ఎవ్వరు చెప్పలేదండి. కానీ అతను ఎంత గట్స్ ఉంటే అక్కడ అమ్మాయిని ఎదురు పెట్టుకొని ఆ అమ్మాయి తనుజ వల్ల నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను అని చెప్పాడంటే ఆ అమ్మాయికి విన్నింగ్ 50% విన్నింగ్ తనే ఇచ్చాడండి. చాలా గ్రేట్ సార్ అది. ఆ విషయంలో కళ్యాణ్ ఆ మాట అనడం మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. గెలవడం కాదండి, గెలిచిన తర్వాత ఆ మాట అనడం అనేది ఆ అమ్మాయికి కూడా ఆ అమ్మాయి కోసం అలా మాట్లాడడం అనేది చాలా ఎఫెక్ట్ సూపర్ అండి. రైట్, థ్యాంక్ యూ అహ్మద్ గారు. మరో కాల్ ఉన్నారు అన్నపూర్ణ గారు ఫ్రమ్ రాజమండ్రి. బిఫోర్ దట్ చాలా కామెంట్స్ లో లైవ్ అంటున్నారు. సో కాసేపు అండి, ఇప్పటివరకు మేము ఉంది మన ప్రతినిధి రాజేష్ ఉంది అవుట్స్కట్ లో, ఆయన ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చారో మరి కాసేపట్లో 1 minute లో మీకు అక్కడ రీచ్ అవుతున్నారు. కళ్యాణ్తో కూడా లైవ్ లో మేము మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీరు ఎవరైనా కళ్యాణ్తో మాట్లాడాలనుకున్నా కూడా విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. కళ్యాణ్తో కూడా డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. జస్ట్ 1 minute. ఈ విజువల్ ఆల్రెడీ ఎంట్రీ సమయంలోది. సో మీకు లైవ్ లో మరి కాసేపట్లో 1 minute లోనే మరి అక్కడి నుంచి లైవ్ వచ్చే ప్రయత్నం చేస్తాను. తన ఒక సభ కూడా ఏర్పాటు చేసుకున్నారంట గ్రామంలో. ఆ సభలో ఏం మాట్లాడతారో కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. సో బిఫోర్ దాట్ అన్నపూర్ణ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి కాలర్. అన్నపూర్ణ గారు మాట్లాడండి అమ్మా. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. కళ్యాణ్ గారు విన్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆయన గేమ్ అన్ని కూడా చాలా బాగున్నాయి సార్. ఆయన విన్ అవ్వాలని మేము చాలా కోరుకున్నాం సార్. మాకు అసలు మాటలు రావట్లేదు సార్. ఆయన విన్ అవ్వాలన్న టెన్షన్ లోనే ఉన్నాం సార్. మేము కూడా ఓటు చేసాం సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు. మరో కాల్ ఉన్నారు సుబ్బారావు ఫ్రమ్ ఒంగోలు. సుబ్బారావు గారు మాట్లాడండి. నమస్తే అండి. హలో సుబ్బారావు గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. పవన్ గారు వినేందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. అయితే కుటుంబ సమస్యల మీద చాలా గట్టిగా ఆడాడు. అయితే తనుజ గారు సపోర్ట్ బాగుంది సార్. అది ఈయన పవన్ గారు విన్ అయిన సందర్భంలో తనుజ గారు కనీసం కంగ్రాచులేషన్స్ అని చెప్పుంటే బాగుండేది నాకు అనిపించింది. తనుజాకి కంగ్రాచులేషన్స్ చెప్పకపోవడం ఇబ్బంది అనిపించింది అంతేనా? కాదు, తనుజ గారు చెప్పలేదేమో అని పవన్ గారికి. తనుజ పవన్ కి చెప్పలేదని ఇబ్బంది అనిపించిందా? అంటే పవన్ కి కానీ ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు సార్, నాగార్జున గారి పక్కనే. అవును అవును. ఆ టైంలో పవన్ విన్ అయిన శుభ సందర్భంగా ఈ తనుజ గారు కూడా కంగ్రాచులేషన్ చెప్పుంటే బాగుండేదేమో అని నా ఒక ఒపీనియన్ సార్. ఓకే. కానీ ఈ నెంబర్ ఇచ్చేందుకు కూడా చాలా ధన్యవాదాలు సార్. మేము చాలా సార్లు ఇట్లా చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా నెంబర్ ఇవ్వలేదు, సెకండ్ తో కలలేదు. ఓకే, మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. దేవి ఫ్రమ్ రాజమండ్రి. దేవి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు తనుజ చెప్పలేదు అంటున్నారు కదా, తనుజ కింద నుంచి చెప్పింది కదండి కంగ్రాట్స్. ఓకే, కిందకి వచ్చినాక చెప్పిందా? కింద నుంచి చూపించింది కదండి, హార్ట్ సింబల్ కూడా చూపించింది కదా. తన నిన్న కూడా తనుజ వాళ్ళు గెలిచానని చెప్పాడని చెప్తున్నారు కదా వాళ్ళు. అవును. తను ముందు తనుజ నాకు సాయం చేయలేదని కదా చెప్పాడు ముందు. తను నెగిటివ్ అయిపోతున్నానేమో నిన్న లైవ్ పెట్టి చెప్పాడు. అది ఎవరో గుర్తించలేదండి. సో తనుజ వల్లే కళ్యాణ్ గెలిచాడంటారు అయితే మీరు? ఏంటి, తను స్టాండ్ తీసుకుంది కాబట్టి గెలిచాడండి. తనుజ సపోర్ట్ ఉంది కాబట్టి ఉన్నవాడిని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టింది తనుజ. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో కాల్ ఉన్నారు పీసీఆర్. రమ్య గారు ఫ్రమ్ వైజాగ్. రమ్య గారు మాట్లాడండి. రమ్య గారు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడమ్మా. డైరెక్ట్ గా మాట్లాడండి. మీరు ఫోన్ చూస్తూ వీడియో చూస్తూ మాట్లాడితే కనెక్ట్ అవ్వదు. డైరెక్ట్ గా మాట్లాడండి.